రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ప్రలోభాలకు లోను కాకుండా పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ మంత్రి శాసనమండలి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బొత్స మాట్లాడారు. వైసీపీ గుర్తుపై గెలిచిన మీరంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన విజయానికి కృషి చేయాలని బొత్స సత్యనారాయణ కోరారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగనున్న శాసన మండలి ఎన్నిక గొప్ప మలుపునకు నాంది కాబోతుందని అన్నారు. ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటాం. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు. అయినప్పటికీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం పడతారో పడతారు. మనం మన పార్టీ మన మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలను నిర్ణయించుకొని ఇవాళ ఎన్నికలకు వచ్చాం. ఇందాక గణేష్ మాట్లాడని చెప్పాడు. మాడిన చోటవరం ప్రజలకి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల సభ్యులందరితో కూడా సమావేశాలను ఏర్పాటు చేసుకొని విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, మన అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీలో ఏదైతే కౌన్సిల్లో మన పార్టీ మన ప్రభుత్వం గతంలో మన ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలను ఈరోజు తప్పుపట్టినటువంటి ఇప్పుడున్నటువంటి